అండ్ దిలీప్ గారు ఇక్కడ ముఖ్యంగా గతంలో సుప్రీం చేసిన సూచనల్లో ప్రముఖంగా వినిపిస్తోంది మధ్యవర్తిత్వానికి సంబంధించి. మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోండి అనేది ఒకటి. అండ్ ఇప్పుడు ప్రభుత్వం అయితే సివిల్ సూట్తో ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ మధ్యవర్తిత్వం అన్న పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం పాత్ర అయితే ఇక్కడ కీలకంగా ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా కోర్టు మెట్లు ఎక్కడానికి సంబంధించి ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులకి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి. ఈరోజు ప్రతి సందర్భము ప్రభుత్వం కానీ లేదనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ వారు ఒక ఎజెండాను ముందుకు తీసుకొని వస్తారు. అది ప్రజల ఎజెండా కాకుండా ఉంటది. ప్రజల ఎజెండా కాకుండా ఎందుకు ఉంటది అని అంటే, ఒక భావోద్వేగమైన అంశాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వారు రెచ్చగొట్టడం, వీరు కోర్టు పోవడము, ఆ కోర్టు తిరస్కరించడం, మళ్ళీ ఉపసంహరించుకోవడం, మళ్ళీ సివిల్ సూట్ వేస్తామనడం, ఇవంతా భాగం అండి. దీంట్లో ఏమి మన ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఆ ప్రతిపక్ష పార్టీ సూచన చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించిన డిపిఆర్ఏ తయారు కాలేదు. అది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసిర్రు, దాన్ని తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఏది లేకుండానే ఆలు లేదు సూలు లేదు అన్నట్టు ఏది లేకుండానే పోయి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? ఏ బేసిస్ మీద యాక్సెప్ట్ చేస్తుంది? కనీసం వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఆ డిపిఆర్ అయ్యో ఈ డిపిఆర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఏదన్నా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది లేకుండానే మీరు డిపిఆర్ కి పిఎఫ్ఆర్ కి తేడా లేకుండా వారు సబ్మిట్ చేయగానే అయినా దాన్ని సబ్మిట్ చేసినా కనీసం పరిశీలనలకు కూడా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని పరిశీలనకు కూడా తీసుకోకుండా వారు చేయడం జరిగింది. కనుక మీరు ఎక్కడా కూడా సుప్రీంకోర్టులో ఎట్లా నిలుస్తుంది ఈ వాదన? కనుక వాళ్ళు వాదన బలంగా వినిపించడానికి అసలు బేసే లేదండి. వాళ్ళు వాదనలు బలంగా వినిపించలేదు, బలంగా రిట్ పిటిషన్ వేయలేదు అని చెప్పడానికి అసలు బేసే లేదు. బేస్ లేనప్పుడు ఏం వాదనలు వినిపిస్తుంది, ఎంత బలంగా వినిపిస్తుంది, ఎంత పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ ని పెట్టి మాట్లాడితే ఏముంది? రేవంత్ రెడ్డి గారు అభిషేక్ మను సింగ్ దగ్గర పోయి కూర్చొని గంటలు కూర్చొని వస్తే ఏం లాభం జరుగుతుంది? ఏది లాభం జరిగే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏందనంటే, ఇప్పుడు గౌరీ సతీష్ గారు చెప్తా ఉన్నారు, అప్పుడు 599 టీఎంసీలు వదిలిపెట్టి 299 టీఎంసీలకే ఒప్పుకొని వచ్చిర్రు అని చెప్పి. ఒప్పుకొని వచ్చిర్రు, ఒక సంవత్సరానికి ఒప్పుకొని వచ్చిర్రు, దాన్ని కొనసాగుతా ఉంది. కానీ విచిత్రమైన విషయం, జోష్న గారు అందరికీ తెలియాలి, మిత్రులకు కూడా తెలియాలి, తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి, ఒప్పుకున్న 299 టీఎంసీల నీటిని కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకి అందుబాటులోకి తీసుకురాలేదు సాగునీరు. మనం ఎప్పుడు కూడా మీరు 2014 నుంచి 2024 వరకు చూస్తే ఆ లెక్కలు దాదాపు 200, 170 టీఎంసీలు, 200, 221 టీఎంసీలే వాడుకున్నాం. కానీ కనీసం మనము ఆ ఒప్పుకొని వచ్చిన 299 టీఎంసీలను పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ మనం వినియోగించుకోలేదండి. పార్లర్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 400 టీఎంసీల నీటి స్థిరీకరణ చేసుకున్నాయి. అక్కడ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని 400 టీఎంసీలు కృష్ణానది లోపల, రోజుకి 4 టీఎంసీల సామర్థ్యం ఉండే ఎత్తిపోతలు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రోజుకు 4 టీఎంసీల ఎత్తిపోతల సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 13.5 టీఎంసీల సామర్థ్యానికి వచ్చింది. గడిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేష్టలు చూస్తా ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం కానీ, కొత్తగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతలు కానీ, దీని ద్వారా దాదాపు 4 టీఎంసీల నుంచి రోజుకి 13.5 టీఎంసీలు ఎత్తిపోసుకు మనం చోద్యం చూస్తా ఉన్నాం, కళ్ళప్పగించి చూస్తా ఉన్నాం. మనం కేటాయించిన నీళ్లను కూడా వాడుకునే సామర్థ్యం లేక ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు ఏం చేస్తామండి? 599 టీఎంసీలు వస్తాయి, 7 ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. ఆ ప్రభుత్వం పూర్తి చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామన్నారు. 2 సంవత్సరాలు అయింది, కాలయాపన చేస్తున్నారు. దేనికి కూడా ఒక నయా పైసా కేటాయించకుండా ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అవుతాయండి? ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండానే టీవీలలో వచ్చి, లేదనుకుంటే సుప్రీంకోర్టుకు పోయి
మీరు మాట్లాడితే పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా వేదికగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే నీటి సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందా మనకి? ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదండి, దానికి నిధులు కేటాయించాలి కదండి, దానికి సరైన డిపిఆర్ తయారు చేయాలి కదండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇప్పటికీ డిపిఆర్ తయారు కాలే సక్రమంగా, తిరస్కరణకు గురైతుంది, మళ్ళీ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఎందుకు అవకతవకలతో కూడిన డిపిఆర్ ను మీరు సబ్మిట్ చేస్తున్నారు? ఇప్పటికీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఉంది, 7.5 టీఎంసీలో వాడుకుంటాం మేము, సాగునీరు కోసం కాదు తాగునీటి కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్పి 7.5 టీఎంసీలే వాడుకుంటాము అని చెప్పి అఫిడవిట్ వేసి వచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అది కూడా కొనసాగుతా ఉంది. ఏ విధంగానండి న్యాయం జరుగుతుంది? మీరు ఎక్కడనో ఏది లేక ముందుకే ఆడుకోయి మేము భాగవద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందుతామని ఈ పార్టీ ఆ పార్టీ చూస్తుంది. కానీ మనం చేస్తున్నది ఏంది? కార్యాచరణ ఏముంది జోష్న గారు? స్పష్టమైన ఎజెండా, ఏ ఎజెండా తోటి పోతున్నాం? నీటి వాడకం గురించి ఇప్పుడు దిలీప్ గారు మీ అంచనా ప్రకారం మధ్యవర్తిత్వంతోని లేదంటే హైపవర్ కమిటీ ముందుకు వెళ్తే ఇది తేలేటువంటి అవకాశం ఉందా? ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టే మేము కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది అని చెప్పేసి, అంటే గతంలో ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది, తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు అయ్యాయి, కొన్ని సగంలో ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా అంటే ప్రాజెక్ట్ అంటే అది 1 సంవత్సరమో 2 సంవత్సరంలో కంప్లీట్ అయ్యేట్టుగా ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈవెన్ అక్కడ పోలవరం చూస్తున్నాము, 2 విడతల ప్రభుత్వాలు మారిపోయాయి, ఇప్పుడు మళ్ళీ పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రాజెక్టులు అంటే అంత ఈజీగా తొందరగా అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఒక ప్రాజెక్ట్ అవుతుంది కావచ్చు, 2 అవుతాయి కావచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున మనకున్నటువంటి నీటి కేటాయింపులు రావాలన్నా కూడా పూర్తి స్థాయిలో రావాలంటే ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు కేటాయింపులు వీటన్నింటికి సంబంధించి స్పందించే అవకాశం ఉంటుందా? అలా తెగ్గొట్టే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి, ఎందుకుండవు? అన్ని సమస్యలు మనం క్రియేట్ చేసుకున్నవే. ఈడేం భగవంతుడు సృష్టించిన సమస్యలు కావు, మనం క్రియేట్ చేసుకున్న సమస్యలే. మనం పరిష్కరించుకునే అవకాశం దండిగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అది కాదండి, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల గురించి దృష్టి మరల్చి పాత ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా మీ చేతగాని ధనాన్ని బయటపడుతుందేమో అని చెప్పి చూపించుకోవడం కోసం ఈ కొత్త అంశాలను తెర మీదకి తీసుకొని వస్తున్నారు. పాత ప్రాజెక్టుల పైన మీ చిత్తశుద్ధి ఏంది? మీ ఎజెండా ఏంది? అరే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభంగా ఇంకా కంప్లీట్ కాలేదండి. ఆశ్చర్యము, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. కల్వకుర్తి అని పేరు పెట్టిరు దానికి, కల్వకుర్తి దాకా నీళ్లు రాలేదు, ఇంకా మాడుగుల దాకా నీళ్లు వస్తే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయినట్టు. ఎక్కడైందండి? ఎందుకు కాలేదండి? ఇప్పుడు ఇదే సందర్భం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 400 టీఎంసీల స్థిరీకరణ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నది కదా. మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? దానిపైన ఎందుకు దృష్టి లేదు? ఇప్పుడు నత్తనడకన నడుస్తున్న పాలమూరు పోలవరం నల్లమల్ల సాగర్ సంబంధించి అయితే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టుల పైన మీరు నిధులు కేటాయించి సత్వర ఎజెండాగా ముందుకు పెట్టుకొని దాని మీద చిత్తశుద్ధితో పనిచేస్తే అవుతుంది కదండి. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మీరు ఎప్పుడో చూద్దామండి. ప్రస్తుతం ఈ కోర్టు కేసుతో ఉన్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ టెండర్ కు సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నెక్స్ట్ సివిల్ సూట్ దాఖలు చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ వెల్లడించింది కూడా. చూద్దాం మున్ముందు